పేద విద్యార్థులను సైతం ప్రపంచ స్థాయి పోటీకి తయారు చేసే క్రమంలో డిజిటల్ విద్యా బోధనకు శ్రీకారం చుడుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు నేడు పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో బోధకులతో అదిగదిగో చరిత్రలో నిలిచిపోయే ఓ సువర్ణ ఘడియ ఇది. జగనన్న ప్రభుత్వం తమ సువర్ణ హస్తాలతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు డిజిటల్ ఫ్లాట్ ప్యానెల్ పై తమ ఆశీస్సులను శుభాకాంక్షలను ఆల్ ద బెస్ట్ అంటూ క్రోసూరు పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ జగనన్న విద్యా కానుక 4వ విడత కిట్ల పంపిణీ కార్యక్రమంలో తమ శుభాకాంక్షలను శుభాశీస్సులను డిజిటల్ ఫ్లాట్ ప్యానెల్ పై తెలియజేశారు. మనందరి కరతాళ ధ్వనులు ఇక్కడి నుండి అక్కడికి వినపడేలాగా ఒకసారి ఇద్దాం. పిల్లలు చప్పట్లు కొట్టండి అందరూ గట్టిగా మరోసారి. మనం చూస్తున్నాం ప్రతి విద్యార్థి టేబుల్ ముందు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, ఆకర్షణీయమైన స్కూలు యూనిఫామ్తో ఆప్యాయంగా విద్యార్థిని విద్యార్థులతో మమేకమై జగనన్న విద్యా కానుక బ్యాగ్ను గౌరవ ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తూ ఉన్నారు. ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీ, అలానే ఉన్నత నాణ్యత ప్రమాణాలతో మేలి రకమైనటువంటి జగనన్న విద్యా కానుక కిట్ ని నింపి ఉంచినటువంటి ఒక బ్యాగ్ ని పరిశీలిస్తూ బైలింగ్యువల్ టెక్స్ట్ బుక్స్ ని గౌరవ ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తూ ఉన్నారు. భావి నిర్మాతలైన బాలబాలికలతో మమేకమవుతూ వారి స్పందనని తెలుసుకుంటూ వారు అందజేసినటువంటి వారు విద్యార్థులకు అందిస్తున్నటువంటి పుస్తకాలపై వారి నుంచి స్పందనని గౌరవ మంత్రివర్యుల సమక్షంలో తెలుసుకుంటూ ఉన్నటువంటి దృశ్యం ఇది. విజయదారులను చూపే వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ ఎందరికో దైవమయ్యే పేదలకిచ్చే పక్కా ఇల్లు సొంతింటి కలను తీర్చే అమ్మఒడి పథకం ద్వారా ప్రతి కష్టాలు తీరే చేనేతలకు ప్రతి ఏటా 24,000 సహాయం ప్రతి మహిళకు బైజూస్ కంటెంట్ నింపినటువంటి ట్యాబ్ ని ఓ విద్యార్థిని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఓపెన్ చేసి అందులో కంటెంట్ ని చూపుతూ ఉన్నది. బడులు ఆకర్షణీయంగా ఆహ్లాదకరమైనటువంటి నేపథ్యంలో బోధన జరగాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం,
సదాశయం. ఫీజు రియంబర్స్మెంట్ అంట 108,104 ప్రతి మండలానికి ఒకటంట. నామినేటెడ్ పోస్టుల్లో 50% రిజర్వేషన్లు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభ్యున్నతి కంట. వైఎస్ఆర్ బీమా పథకం గౌరవ పాఠశాల విద్యా కమిషనర్ వారు ఆనందకరమైనటువంటి ఈ సందర్భాన్ని, ఈ ఘట్టాన్ని ట్యాబ్ లో నిక్షిప్తం చేస్తూ ఉన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి విద్యనందించే క్రమంలో ట్యాబ్లలో నిక్షిప్తం చేసినటువంటి కంటెంట్ను వీక్షించిన అనంతరం బాలులతో కలిసి ఒక సెల్ఫీని ఉత్సాహం, ఆనందోత్సాహాల మధ్య నిమిషం మాట్లాడింది ఫ్రెండ్స్ అందరూ ఓ బాబు గారు కూర్చో మచ్చలు ప్లీజ్. మీడియాలందరూ మాకు వచ్చేయండి, మీరేస్తున్నారు సార్. మీరందరూ పోయి వచ్చేయండి సార్. అలా నేను మాట్లాడలేదు కూర్చున్నాను. వినపడుతుందా ఎంతలా? వినపడుతుందా ఎంతలా? చదువు అనేది మన జీవితాలను మార్చేస్తాం. ప్రత్యేకంగా నేను అడిగా కదా, కుటుంబాలు కూడా మనకి ఏంటంటే చాలామంది కౌలు రైతులుగా ఉండొచ్చు, తాపీలు చేసుకునే వాళ్ళు ఉండొచ్చు. బాబు గారు నాకు చెప్పింది ప్రభుత్వ విద్యని బలోపేతం చేయాలి. స్కూల్ అవ్వచ్చు, 11th to 12th అంటే ఇంటర్మీడియట్ అవ్వచ్చు, ఉన్నత విద్య కూడా కావచ్చు. మీరందరూ బాగా చదవాలి. ఎవరు మన కళ్ళు ఉన్నారు. దాంట్లో ప్రధానంగా ఏంటంటే ప్రైవేట్తో డీప్గా మన ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దాలి. మొత్తం ఉపాధ్యాయులు ఒక మీరు ఒక సైడ్ ఉన్నారు. బాగా చదవాలి, అన్నింటిలో గర్వపడేదని చదవాలి. ఉన్నత విద్య కూడా మీరు అక్కడితో ఆపకూడదు. పై చదువులు కూడా చదవాలి. ఈరోజు మీ అందరూ తెలుసు, డిగ్రీ లేకపోతే ఇంకా మంచి పరిస్థితి లేదు. ఒక్కసారి ఉద్యోగం వస్తే మీ జీవితాలు మారిపోతే మీ కుటుంబం వాళ్ళ జీవితాలు, కుటుంబ సభ్యుల జీవితాలు కూడా మారుతాయి. సీరియస్గా తీసుకోవాలి. అందుకే నేను మంత్రి అయిన వెంటనే ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ గతంలో 2019లో ఇచ్చేవాడు, తర్వాత ఆపేశారు. నేను చిన్న లేదు టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను. విషయం ఇంతే కాదు, మీరు కూడా రేటింగ్ ఇస్తాం పిల్లలకి. ఇంటర్నల్ మార్క్స్ బట్టి మిమ్మల్ని కూడా క్లాసిఫై చేసి ఎవరైతే చదువుకునే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సప్లిమెంటేషన్ ఎట్లా చేయాలి, ఈ గైడ్స్ ఇవన్నీ కూడా ఎట్లా చేయాలి చాలా సీరియస్గా తీసుకుంటాం. సో ఒక మిషన్ మోడ్ నిజంగా తీసుకుంటాం. అంతా మీరందరూ భాగస్వామ్యం. మీ అందరిలో ఎక్కువ అల్లరి చేసేది ఎవరు మాట్లాడదా? నేనంత క్వైట్ కాదని నాకు తెలిసిందే. గర్ల్స్ అసలే చాలా స్పీడ్ అని విన్నారు.
71% మంది పిల్లలు మిమ్మల్ని మొదట పడిగారు లాస్ట్ అందుకని ఇంటెలిజెంట్ ఎవరు చేయట్లేదు అంటే నాకు 2 అర్థాలు ఉన్నాయి. అందరూ ఇంటెలిజెంట్ అని లేదా ఎవరు కాదు ఏం తీసుకోవాలి చెప్పాలి కదా ధైర్యంగా. ఎందుకు భయపడుతున్నారు? మేడం గారు ఏం చెప్పారా? మాట్లాడుతున్నారు లేకపోతే 2-3 రోజులు తెచ్చి సార్ ఏదో కంగారు ప్రిన్సిపల్ గారు మీరు బయటకు వెళ్ళిపోండి. మేడం గారు మీరు కూడా వచ్చేయండి. కాకపోతే భయపడుతున్నట్టున్నారు పిల్లలు. రండి, ఏమనుకోవద్దు, రండి, మేము మాట్లాడుతున్నాం ఫ్రీగా. ఓకేనా? పంపించేస్తే పడలేదా? ఇంటమా చెప్పు చెల్లి, ఎందుకు భయపడాలి? సో మీ అందరిలో రౌడీ ఎవరు? ఆల్ ది బెస్ట్. వస్తున్నాయి. మీరందరూ కూర్చోండి, మీ పక్కన మేము కూర్చుంటాం. సత్యసార్ అండి సార్, మీరే కూడా చాలా కష్టమైన సీరియస్గా ఉన్నారండి. పక్కన అదే అందరు సీరియస్గా ఉన్నారు. సార్ మేడం గారు మీరు కూడా తీసుకోండి సరే కొన్నా సరే పని చేద్దాం. మీ అందరికీ వచ్చేస్తాం. నేను కూర్చుంటా, మీరు పాఠం చెప్తాను. చెప్తారా? కెమిస్ట్రీ మీరు బాగా ఉందా? చాలా వీక్ సార్ కెమిస్ట్రీ. నేనే చెప్తానే మేడం గారు తెలుసా మీకు? సార్ రండి, మీరు తీసుకోండి.